హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్కి మనకి నోటిఫికేషన్ అనేది అయితే రావడం జరిగిందండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూడొచ్చు, లేదంటే కింద కామెంట్ చేయొచ్చు వీడియో కింద, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకోండి, ఏంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్ ఫర్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సెంటర్ డివిజన్ ఎక్కడ? బెంగళూరు. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ ఎక్కడ? నాసిక్. ఈ రెండు ప్లేసెస్లోని మనకి ఉన్నదనమాట. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు ఈ రెండు ప్లేసెస్కి. సో చూసుకొని టోటల్ అయితే 9 పోస్ట్స్ మనకి మాత్రమే ఉన్నాయి. బట్ మనకి ఉద్యోగం రావడానికి ఒక పోస్ట్ చాలు కదండి. ఆ కాన్ఫిడెన్స్తోనే మనం అప్లై చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్. ఎందుకంటే ఇలా 9 పోస్ట్స్ ఉన్నాయని కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మంది అసలు అప్లై చేయరు. అలాంటి దగ్గర ఇంకా కొంచెం ఛాన్స్ ఉంటుంది అనమాట మనం జాబ్ తీసుకుని రావడానికి. సో ఇక్కడ పే స్కేల్ చూసుకోండి, 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఒకవేళ అప్లై చేస్తుంటే కనుక ఖచ్చితంగా 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. సర్టిఫికేట్ 6 months లోపు తీసుకున్నది అయి ఉండాలన్నమాట అక్టోబర్ 16th. ఓకేనా. సో అలాగే క్వాలిఫికేషన్ ఏం కావాలంటే చూసుకోండి, బీటెక్ చేసి ఉండాలి, ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదంటే దానికి ఈక్వలెంట్ చేసి ఉండాలి. ఎలా అంటే ఇంటర్ చేసిన తర్వాత, అంటే 10+2 చేసిన తర్వాత ఇంకో 4 years అయితే చేసి ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఓకేనా. ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ చూడండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. అలాగే ఎలక్ట్రానిక్స్లో ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఎలిజిబుల్. అలాగే కంప్యూటర్ సైన్స్లో ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. మిగతా ఏ బ్రాంచ్ కూడా ఎలిజిబుల్ కాదు, ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఎలిజిబుల్ కాదు అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎంత పర్సంటేజ్ ఉండాలి అంటే 70% మార్క్స్ అనేవి ఉండాలండి యూఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఎస్సీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 60% ఉండాలి మార్క్స్ అయితే కంపల్సరీగా. ఓకేనా. 16/10/2024 అంటే అక్టోబర్ 16th కల్లా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయి మొత్తం రిజల్ట్స్ వచ్చేసి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ ఫుల్ టైం రెగ్యులర్ కోర్సెసే, అంతేగాని పార్ట్ టైం లేదా కరస్పాండెన్స్లో చేసాము ఎలిజిబుల్ అంటే కాదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 years ఉండాలి అక్టోబర్ 16th. అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కనిపిస్తుంది మనకి. ఏంటి 5 years వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్కి ఉంది, అండ్ 3 years వచ్చేసి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఉంది, అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అప్ టు 10 years వరకు ఉంది. ఓకే, సో ఇవి మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఎంత ఫీ అంటే 500 rupees ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ ఇంటర్నల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ కూడా లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకోండి, ఈ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్లోని కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 25th నుంచి అక్టోబర్ 16th అనేది లాస్ట్ డేట్ అనమాట. ఈవినింగ్ 5 అక్టోబర్ 16th ఈవినింగ్ 5 కల్లా అప్లై చేయాలి. సో లేట్ చేయకుండా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే అప్లై చేసేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆఫ్లైన్, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో రిటర్న్ టెస్ట్లో ఏముంటాయి, టోటల్ 136 మార్క్స్ ఉంటుంది, 2.5 hours డ్యూరేషన్. అందులో వచ్చేసి మనకి పార్ట్ 1లోని జనరల్ అవేర్నెస్ 17 MCQs ఉంటాయి, పార్ట్ 2లోని 34 MCQs ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఉంటాయి, అలాగే పార్ట్ 3లో 85 MCQs కన్సర్న్ డిసిప్లిన్, మీ ఎడ్యుకేషన్ బట్టి ఆ డిసిప్లిన్లోని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో అసలు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు 1:5 రేషియోలోని. అలాగే స్కిల్ టెస్ట్లో ఏముంటుంది, 24 marks ఉంటుంది. ఇందులో కాగ్నిటివ్ ఎబిలిటీస్, సైకోమోటర్ ఎబిలిటీస్, సెన్సార్ ఎబిలిటీస్, ఇంటరాక్టివ్ సోషల్ స్కేల్స్, నాలెడ్జ్ బై స్కిల్ స్కేల్స్, న్యూ ఇంటరాక్టివ్ బై సోషల్ స్కేల్స్, ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట స్కిల్ టెస్ట్లో. సో మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కూడా ఉందండి, 5 years బాండ్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక మీరు మధ్యలో బ్రేక్ చేద్దాం అనుకుంటే మాత్రం అంతవరకు అయిన ఖర్చులు మొత్తం రెమ్యూనరేషన్, ఆల్ ద రెమ్యూనరేషన్ పెయిడ్, ఇవన్నీ కూడా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అప్ టు 5 lakhs వరకు. ఓకేనా, 5 lakhs వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కౌంట్ చేస్తే 5 lakhs వచ్చింది అనుకోండి, 5 lakhs ఇవ్వాలన్నమాట. 5 lakhs కంటే తక్కువ వస్తే ఆ తక్కువ ఎంత అయితే అంత ఇవ్వాలి, కానీ 5 lakhs కంటే ఎక్కువ అయినా సరే 5 lakhs ఇవ్వాలి. జాబ్ ప్రొఫైల్ ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం, అలాగే స్ట్రెస్లోని పని చేయగలగడం, అలాగే షిఫ్ట్స్లో కూడా వర్క్ చేయాలి, రౌండ్ ద క్లాక్, ఫెస్టివల్స్, హాలిడేస్ ఎప్పుడైనా సరే వర్క్ చేయాల్సి రావచ్చు అనమాట ఈ జాబ్ ప్రొఫైల్లోని. ఓకే,
సో నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అండ్ అమూల్మెంట్స్ చూసుకోండి. మనకి శాలరీ అనేది ఆల్రెడీ చూసాం, 30,000 నుంచి 1,20,000 వరకు శాలరీ ఉంటుంది. తర్వాత ఇంకా ఇవన్నీ కూడా మనకి అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్, పెర్ఫార్మెన్స్, ఇంకా మొత్తానికి గ్రాడ్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఎక్స్ట్రాగా. సో ఒకసారి డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూసుకోండి, October 16th అనేది లాస్ట్ డేట్ అనమాట. చూసుకోండి, ఫైనల్ ఆఫర్ అనేది January 1st, 2025 కల్లా మీకు ఫైనల్ ఆఫర్ జాబ్ అనేది మీ చేతికి వస్తుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే. ఓకేనా? రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంది? November 24 ఉంది. స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ December 16th అండ్ December 17th ఉంది. అలాగే మనకి డిక్లరేషన్ ఆఫ్ స్కిల్ టెస్ట్ రిజల్ట్ వచ్చేసి December 19th రిజల్ట్ ఇస్తున్నారు, అండ్ January 1st. అండ్ మెడికల్ టెస్ట్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మెడికల్ December 30th మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఓకే గైస్, సో మంచి ఆపర్చునిటీ. January 6th కల్లా 2025 కల్లా మీకు జాబ్ కావాలంటే ఖచ్చితంగా దీనికి అప్లై చేయండి. అండ్ ఎలిజిబిలిటీ ఉండాలంటే తప్పకుండా అప్లై చేయండి. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.